రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రకు పయనమయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఆయన అరకు, పాడేరు, కురుపంలో క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలను కలవనున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకొన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రకు పయనమయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం గా నియమించబడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం అయితే అంటే ఈ పర్యటన మొత్తంగా కూడా ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా కొనసాగుతుంది. అరకు, పాడేరు, అదేవిధంగా ఏదైతే అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అరకు, పాడేరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో అయితే ముఖ్యంగా ఈ పర్యటన అయితే సాగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నంకి అయితే ముందుగా పాడేరు చేరుకుని అక్కడి నుంచి అధికారులతో సమీక్ష చేసిన అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్కడి నుంచి అరకు చేరుకొని అరకులో కూడా అదేవిధంగా గిరిజనులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఈ రోజు అయితే పర్యటన ముగించుకొని రేపు విజయనగరం అల్లూరు జిల్లా పూర్తి చేసుకొని పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నటువంటి కురుపాము, గుమ్మలక్ష్పురం ఏజెన్సీ ప్రాంతాల్లో రేపు పర్యటిస్తారని కూడా ఇప్పటికే షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు చేరుకొని పాడేరు నుంచి అరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి అంటే మరోవైపు వాతావరణం కూడా తుఫాను వాతావరణం నుంచి ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన మీద కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ముందుగా పాడేరు, అరకు చేరుకొని అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నటువంటి కురుపాము, గుమ్మలక్ష్పురం ఏజెన్సీకి చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా పాడేరులో ఉన్నటువంటి ఏదైతే పాలకొండలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించేందుకైతే ఏర్పాట్లు సిద్ధం చేశారు. పూర్తిగా చూసుకుంటే ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం, గిరిజనులకి అందుతున్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రధాన ఎజెండాతోనే ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా గిరిజనుల్ని నిర్లక్ష్యం చేశారని చెప్పి కూడా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గిరిజనుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, అదేవిధంగా వాళ్ళకు అందుతున్నటువంటి తాగునీటి సౌకర్యాలు, ముఖ్యంగా చూసుకుంటే డోలీల కష్టాలు ఏవైతే ఉన్నాయో గర్భిణులు కానీ అనారోగ్యాలతో ఉన్నటువంటి గిరిశిఖర గ్రామాల్లో ఉన్న గిరిజనులందరినీ కూడా ఆరోగ్య సమస్యలతో కిందకి తీసుకురావడానికి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు కూడా ఈ రోజు గిరిజనులతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఉత్తరాంధ్రలో ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాజు, మరోపక్క అటు నేరుగా ప్రజలనే కలుస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం దానికి సంబంధించి పరిష్కారం దిశగా వారికి సంబంధించి సమస్యలకు సంబంధించి వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఈ రోజు ఉన్నటువంటి 3 రోజుల పర్యటనలో కూడా ముఖ్యంగా కూడా అధికారులతో పాటు స్థానిక క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజనులతో నేరుగా ముఖాముఖి నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ సమస్యలను నేరుగా విని అంటే గతంలో ప్రతిపక్ష అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజా క్షేత్రంలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని సమస్యలు అయితే గుర్తించడం జరిగింది. వాటిల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పర్యటనలో గతంలో గుర్తించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తిరిగి చర్చించే అవకాశాలు అయితే అధికారులతో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలు ఇంకా ఏమున్నాయి, వాటిని ఎలా పరిష్కరించవచ్చు అనే విషయాలు కూడా నేరుగా గిరిజనులతోనే మాట్లాడి దానికి సంబంధించిన ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే గిరిజనులు ఇప్పటి వరకు కూడా అమాయక గిరిజనులు వాళ్ళకి నిరక్షరాస్యులుగా ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా జనజీవనానికి దూరంగా ఎగువ ప్రాంతాల్లో ఉంటూ అనారోగ్యాలు, అదేవిధంగా మూఢనమ్మకాలతో కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి కూడా వాళ్ళని
ఎలా చైతన్యం చేయాలి అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రధానంగా వాటి మీద చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.